హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఈరోజు మనం ఏ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నామంటే హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్. 10th క్లాస్ బయాలజీ ఎన్సీఆర్టీ న్యూ సిలబస్లోనిది. దాని యొక్క సొల్యూషన్స్ క్లాస్ వర్క్ రాసుకోవడానికి ఇది ఒక బెస్ట్ మార్గము. ఓకే, ఇప్పుడు మనం ఏం కీవర్డ్స్ ముందుగా పాలినేషన్, సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్, ఈ హెడ్డింగ్స్ మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ సిపాల్స్, పెటాల్స్, తర్వాత ఇక్కడ స్టామిన్స్, కార్పెల్స్, మేల్ గామేట్, ఫిమేల్ గామేట్, ఫర్టిలైజేషన్, తర్వాత టెస్టిస్, వాస్టెపర్స్, సెమిల్ వెసికల్స్, ప్రోస్టేట్ గ్లాండ్స్, ఒథెరన్, వ్యాగీనా, యూట్రస్, ఓవిడక్ట్స్, ఓవరీస్. తర్వాత ఇంటెక్స్చువల్ క్వశ్చన్స్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలా, ఇది రాసుకోవాలా. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిఎన్ఏ కాపింగ్ ఇన్ రీప్రొడ్యూస్. డిఎన్ఏ గురించి ఇంపార్టెన్స్ అని ఫస్ట్ లెసన్. ఇవన్నీ మీరు రోమన్ లెంకల మాదిరి రాయకూడదు, నెంబర్ వైజ్ రాసుకోవాలా. ఎన్ని ఉంటే రోమన్ మాదిరి కౌంట్ చేయొద్దు, ఎన్ని ఉంటే అన్ని. ఓకే, క్లారిటీ బహుశా బాగానే ఉంది ఈసారి మాత్రం, ఎందుకంటే నేను తెలుసుకోవడం జరిగింది ఎందుకు క్లారిటీ లేదని కంప్లైంట్స్ వస్తున్నాయని. ఇది మనం ఇట్లా నిలువుగా ఫస్ట్ మీ యొక్క లెఫ్ట్ సైడ్ నిలువుగా రాసుకొని పోవాలి, తర్వాత రైట్ సైడ్ రావాలి. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ అయిపోయాక మళ్ళీ ఇది థర్డ్ అని వేసేసుకోండి, ఫోర్త్, ఫిఫ్త్ అని వేసుకోవాలా. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా. తర్వాత ఏం జరిగిందంటే ఇది ఫోర్త్, దాని తర్వాత ఇది మనకు ఫిఫ్త్. బహుశా మీరు రాయొద్దండి, ఎందుకంటే మన దగ్గర ఇంకా టెక్స్ట్ బుక్లు లేవు కాబట్టి. తర్వాత థర్డ్ రోమన్ అని చెప్పి రాసుకోవాలి. ముందుసారి మీరు కొన్ని డౌట్లు అడిగినారు కాబట్టి అందువల్ల ఈసారి ప్రతి ఒక్కటి మంచిగా పెట్టినా. ఇది ఫోర్త్ కదా, ఫిఫ్త్ కూడా వెంటనే రాసేయాలి, ఇది అయిపోతానే వెంటనే ఇది రాసేయాలి. తర్వాత ఎన్సీఆర్టీ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. వామో అనుకోనే రాడన్నా. 3A4 वाला, ఇది 5 కొంచెం, తర్వాత 5 అంతే అనుకుంటా ఉండేది, ఇంతేలేండి 5 ఉండేది. తర్వాత 6 అసలు మెన్స్ట్రుయేషన్ అనేది ఎందుకు వస్తుంది. ఇది థర్డ్ పార్ట్ కదా, ఇక్కడ ఫోర్త్ కూడా ఉంది. ఇది ఉంది కదా, ఇదేం అవసరం లేదు, ఇది ఫోర్త్ పాయింట్ వరకు రాయండి, ఇదేం అవసరం లేదు. తర్వాత ఇక్కడ మనకు 9th ఉంది. తర్వాత 10th, 11th అయిపోయాక ఇవి 1 మార్క్ క్వశ్చన్లు, ఇవి 3. తర్వాత ఈ 5వది కూడా 1 మార్కే, 4వది 2 మార్క్స్ క్వశ్చన్, అండ్ ఇది 2 మార్క్ క్వశ్చన్. ఇది 47 ఉంది కదా, ఇది 3 మార్క్స్ క్వశ్చన్. అండ్ 43, 44 ఆల్సో 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, ఇది 5 మార్క్స్. బొమ్మ గ్యారంటీ, డోంట్ ఫర్గెట్ ఇట్. ఇది మనకు 5వది అన్నమాట, 5 మార్కులు. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది 52 అనేది, ఇది 8 మార్కులకు మనకు లభిస్తుంది. ఇంతటితో మనకి అయిపోయినట్లు ఉంది, కానీ ఇది కూడా ఉంది 5th మార్క్. ఇది 5 మార్క్స్. ఆల్రెడీ బొమ్మ చూసామే, ఇది ఆల్రెడీ చూసాము. నో బట్ రాసుకోండి, నో ప్రాబ్లం. 2 టైమ్స్ ఉన్నా కూడా మనకి 10th క్లాస్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ అనుకున్నాడు, మనకి హాలిడే కదా. అప్పుడు ఏం చేద్దామంటే
మనము డైలీ ఒక లెసన్ అప్లోడ్ చేస్తా, మీరు ఎప్పుడన్నా రాసుకోవచ్చు క్లాస్లో. సరే ఇంకా ఉందాము, మళ్ళీ మాట్లాడుకుందాం, కామెంట్లు పెట్టుకోవద్దు, అప్పుడు మాట్లాడదాం, డిస్కషన్ పెడదాం, డిబేట్ పెట్టుకుందాం. ఇప్పుడు సరే కానీ ఫస్ట్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో ముందుగానే తెలుస్తుంది కదా, మీరు కాసుకోవాలి పెట్టినాడో లేదో అని. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ముందుగానే తెలిసిపోతుంది మీకు వీడియో పెట్టేసినాడయ్యో అనుకోవచ్చు. సరేలేండి.